ఎస్ రైట్. ఇదే విషయంపై మనొకసారి చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి హనుమాన్లు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. హనుమాన్ గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఈరోజు మనం చూసినట్టయితే ఈ భారతదేశానికి సంబంధించిన హాయ్ సార్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో నిర్మలా సీతారామన్ గారు దాదాపుగా 51 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అసలు ఈ వాస్తవానికి చూస్తే ఇంత భారీ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? దానికి సంబంధించి రుణాలకు సంబంధించిన ఇతర అప్పులకు చెల్లించడంలోనే 24% ఆదాయం మనది పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మనం దీనికి సంబంధించి మీ దగ్గర యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ దీన్ని మీరే ఎట్లా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మనము వినపడుతున్నా నేను చెప్పేది వినపడుతుందా? ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ we are listening to you. ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలంటే ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తులు పెరగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలి, ఇవన్నీ ఆ వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, అన్ని అభివృద్ధి కావాలి. ఇవన్నీ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకు మౌలిక సదుపాయాలు ఎక్కువ అవసరం ఉంది. ఏ కంపెనీ కానీ ఎవరు కానీ దాన్ని అభివృద్ధి చేయలేరు. ప్రభుత్వం మాత్రమే చేయాలి. వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు క్వాలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఆలస్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రభుత్వం మౌలిక అవసరాల మీద పెట్టుబడి పెట్టినప్పుడు చాలా లాంగ్ డ్యూరేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆదాయం తక్కువగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి కొరకు అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు ఎంతైతే పెంచిన కొద్దీ దానిపైన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక తరం మొత్తము మనం ఆ మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎనర్జీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ మీద కావచ్చు, అన్నిటి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్న పీరియడ్లో ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి దాని కొరకు ఏం చేశారంటే ప్రభుత్వం అప్పులు తీసుకోకుండా తగ్గించేసి తగ్గించి వాటిని సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా డెవలప్ చేశారు. నేషనల్ లేబర్ అథారిటీ దాన్ని డైరెక్ట్ బాండ్ తీసుకోవడం, ఎనర్జీ సెక్టర్ రీజనల్ ఎనర్జీ దాని సపరేట్ తీసుకోవడం, ఇట్లా చేయడం వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయారు. చాలా ఒకవేళ గవర్నమెంటే చేయాలి, అలొకేషన్ చేసి ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. అంత సమయం కూడా మన దగ్గర ఉండదు. కాబట్టి ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నము దానికోసం ఖచ్చితంగా అప్పులు తీసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు దాన్ని కట్టగలుగుతామా లేదంటే ఇంతవరకు మాత్రం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో డిఫాల్ట్ కాలేదు, డిలే కాలేదు ఇంతవరకు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు కూడా అందుకే చాలా మంది కూడా అప్పులు ఇవ్వడానికి సిద్ధపడి విదేశాలు కూడా దేశంలో అప్పులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెట్టుబడులు అప్పులకు పెట్టుబడులు చాలా ఉంటుంది. అప్పులేమో ఇచ్చిన వాళ్ళు వడ్డీ చూసుకుంటారు తప్ప మిగతా వాళ్ళకి అవసరం లేదు. సెక్యూరిటీ చూస్తారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వాళ్ళు వ్యవహారం చూస్తారు, మేనేజ్మెంట్ చూస్తారు, లాభం వచ్చేది లేదు చూస్తారు, అయితేనే పెట్టుబడి పెడతారు. కాబట్టి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తూ రావడం అనేది మంచి పరిణామం. ఎస్ సార్, యాక్చువల్లీ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని అంగీకరిస్తాం. కాకపోతే అంటే ఇప్పుడు 70 సంవత్సరాల మన స్వతంత్ర దేశంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మనం ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతున్నాము. ఒక దగ్గర సోనేకి చిడియా అన్నట్టుగా భారతదేశం అభివృద్ధి చెందింది, సోనేకి చిడియా అనేది. కానీ ఈరోజు సోనేకి చిడియా కాకుండా అప్పులలో మొత్తం మునిగిపోయి ఈరోజు అప్పులు చేయడం, ఆ తర్వాత వడ్డీలు కట్టడం, వడ్డీలమై మళ్ళీ చక్రవడ్డీ ఇస్తారొచ్చు. మనకు 140 కోట్లకు సంబంధించిన జనాభా, మన దగ్గర ఉన్న ఖనిజ సంపద, మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న ఉద్యోగులు, ఎవరైతే స్కిల్డ్ పర్సనాలిటీ ఉన్నారో వారికి సంబంధించిన చూసి ఇస్తారొచ్చు. కాకపోతే దానికే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రతిసారి మనం అప్పులు చేస్తున్నాము, మనం అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం మనం ఒక విషయం అయితే ఈరోజు మీరు చెప్పినట్టుగానే 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు కేవలం 10 సంవత్సరాలు కూడా ఒకే ఒక పార్టీ ఉంది కదండి దేశంలో, కేంద్రంలో ఒకే ఒక పార్టీ ఉంది కదా. అంటే ప్రభుత్వాలు మారినాయి అన్నప్పుడే వాళ్ళ స్ట్రాటజీ మారింది అనుకోవచ్చు. కాకపోతే ఇది 3rd టైం బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా. ఎందుకు దీన్ని వారు ఎంత ఏక్ ఇండియా ఇప్పుడు మనం చెప్పినట్టుగా మన మిత్రులు చెప్పినట్టుగా మనకు సంబంధించిన మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకున్న మన స్థితికి ఎందుకు రాలేకపోయాం? మీరు చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి, పోతుందా పెరుగుతున్నాయా లేదా, ఉత్పత్తి పెరుగుతుందా, ఎగుమతులు పెరుగుతున్నాయా, లేకపోతే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుందా, ఇవన్నీ పెరుగుతున్నాయి కదండి. మనకి ఇదంతా ఇదేది పోనీ మన అన్నిటికీ సిమ్టమ్ ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఈపీఎఫ్ఓ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, అదే మాదిరిగా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇదన్నీ మనకు సిమ్టమ్. ఇది మరి అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు పెరుగుతున్నారు, జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది.
ఇవన్నీ పెరుగుతుంది. దీనికి దీనివల్ల దేనికి గుర్తింపింది మనకు అభివృద్ధి జరుగుతుందనే కదా గుర్తుంది. ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగి ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం దీంట్లో ఇది కాదు, మన ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా, మిగతా విషయాలు అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చేప్పుడు దేనికోసం వాడాం? ఖర్చుల కోసం వాడామా, వడ్డీలు చెల్లించడానికి వాడామా, లేకపోతే జీతాల కోసం వాడామా? కాదు కదా, అడ్మిషన్స్ కోసం వాడట్లేదు కదా. పెట్టుబడి కోసం వాడిన పెట్టుబడికి ఖచ్చితంగా ప్రయోజనం వస్తుంది. అది ఏ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండా వ్యాపారం ఇది కాదు కదా. కంపల్సరీ మనం డెవలప్ కావాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, తప్పు తీసుకురావాలి. దానివల్ల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విజయవంతం ఉంది గత 10 సంవత్సరాల బట్టి కూడా. రైట్ సార్. ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు ఒకసారి ఇంకోసారి మనం లక్ష్మీనారాయణ గారితో పెడదాం. లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే హనుమాన్లు గారు ఏదైతే చెప్తున్నారు